అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశం వ్యాపారుల రాజ్యంగా మారిపోయింది. ధరల హెచ్చుతగ్గులు వ్యాపారుల చేతిలో ఉంటున్నాయి. దాంతో వాళ్ళ ఇష్టానుసారం రేట్లు పెంచేస్తున్నారు. ఒక వంక దొరికితే సమాజాన్ని ఆడేసుకుంటున్నారు. ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న వాళ్ళంతా ఇప్పుడు ఎల్నినో కూడా తమ వ్యాపార అభివృద్ధికి వాడేసుకుంటున్నారు. బియ్యం కృత్రిమ కొరత సృష్టించే దిశగా వ్యాపారులు భారీగా రేట్లు పెంచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిపై ఏబిఎన్ ఫోకస్. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడితే ప్రజల నెత్తిన శటగోపం తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సాకు దొరికిన వ్యాపారులంతా ఒక ముఠాగా మారి జనాన్ని దోచుకోవడం సాధారణ విషయమైపోయింది. ఇప్పుడు ఎల్నినో పేరుతో పెద్ద అవకాశమే వచ్చింది. ఈ ఏడాది వరి పండే ఛాన్స్ తగ్గిపోవడంతో వ్యాపారుల సిండికేట్ రంగ ప్రవేశం చేసి ధరలను అమాంతం పెంచేసింది. ఇటు డిమాండ్ను అటు సరఫరాను శాసిస్తూ జనం జేబులకు చిల్లు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 100కి 99% మంది తినే బియ్యం రేట్లను వ్యాపారులు తమ చిత్తానికి పెంచేశారు. నెల వ్యవధిలోనే రేట్లు 25% పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అదే అన్నం వండుకోవాలంటే మాత్రం ఇప్పుడు జనం వెన్నులో వణుకు పడుతోంది. బియ్యం ధరలకు రెక్కలు రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సామాన్య రకం బియ్యం కిలో 10 రూపాయలు పెరగడం కూడా జనానికి ముద్ద మింగుడు పడని పరిస్థితికి కారణమవుతోంది. బియ్యం నిల్వలు కొంతమేర తగ్గిన నేపథ్యంలోనే వ్యాపారులు స్కెచ్ వేసి ధరలు పెంచేశారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతేడాది పండిన పంటను ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల రైతుల వద్ద ధాన్యం లేకుండా పోయింది. దీంతో ధాన్యానికి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు పెరిగాయి. ఎల్నినో వల్ల ఈసారి వరి సాగు తగ్గుతుందనే ఆలోచన కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఎల్నినో భయాన్ని ఆసరాగా తీసుకొని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎల్నినోతో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఆ ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మిల్లర్లు, టోకు వ్యాపారులు సన్నరకం బియ్యాన్ని భారీగా నిల్వ చేస్తూ సరఫరాను పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటి నుంచే నిఘా పెంచకపోతే రానున్న నెలల్లో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వరి సాగు 30 నుంచి 40% వరకు తగ్గవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, ఒడిశా తదితర రాష్ట్రాల్లోనూ సాగు విస్తీర్ణం తగ్గవచ్చన్న అంచనాలతో భవిష్యత్తులో బియ్యం కొరత ఏర్పడుతుందనే ప్రచారం సాగుతోంది. దీనిని అవకాశంగా తీసుకొని కొందరు మిల్లర్లు గత సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జూలై ప్రారంభంలో 26 కిలోల సోనా మసూరి బస్తా ధర సుమారు 1250 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1500 రూపాయలు దాటింది. లలిత, అక్షయ, బెల్, డైమండ్, ఆవుదూడ వంటి సన్న రకాల బస్తా ధర ఇప్పటికే అటు ఇటుగా 1700 రూపాయలకు చేరుకున్నాయి. కర్నూలు సోనా మసూరి క్వింటా ధర 6000 వరకు విక్రయిస్తున్నారు. బీపీటీ రకం 6200 రూపాయలు దాటినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రకాల ధరలు కూడా క్వింటాకు 1200 రూపాయల వరకు పెరిగాయని, గతేడాదితో పోలిస్తే సన్న రకాల ధరలు 25 నుంచి 30% వరకు అధికమైనట్లు మార్కెట్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. పెరగడానికి 3 కారణాలు. అధిక వర్షపాతంతో గత ఖరీఫ్ సీజన్లో దిగుబడి తగ్గి ఒక కారణము. డ్యాంలో సెకండ్ క్రాప్ నీళ్లు వదలలేదు, డ్యామ్ రేట్లు రిపేర్ కారణంగా. దాని నుంచి రెండవ కారణము సమ్మర్ క్రాప్ రావాల్సింది, రబీ పంట లేని దానికి ధరలు విచిత్రంగా పెరగడం జరుగుతూ ఉంది.
ఇప్పుడు కూడా ఇన్ఫ్లో రావడం లేదు. ఈ ఎల్నినో ప్రభావంతో ఇన్ఫ్లో కూడా టీబీ డ్యాంలో లేదు. బియ్యం సరఫరాపై సిండికేట్ పట్టు పెరిగిందని కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ ఉన్నప్పటికీ కొందరు మిల్లర్లు సరఫరాను పరిమితం చేస్తూ ధరలు పెరిగే వరకు సరుకును విడుదల చేయడం లేదని చిల్లర వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మిల్లర్లు సిండికేట్గా ఏర్పడి మార్కెట్ను నియంత్రిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మిల్లులో కూడా నిల్వలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. ఈ యుద్ధ ప్రభావం వల్ల కూడా నిత్యావసర వస్తువుల ధరలు కొంచెం పెరిగిన మాట వాస్తవం. కాకపోతే ఇతర దేశాలతో ఇతర రాష్ట్రాలతో చూస్తే మన దగ్గర పెరిగిన పర్సెంటేజ్ తక్కువనే ఉంది. రైస్ పై ఒక 7 నుండి 8 రూపాయలు, జై శ్రీరామ్ రైస్ పై 10 రూపాయల వరకు పెరిగినది వాస్తవం. ఎందుకంటే ఎల్నినో ప్రభావం వల్ల ఈ జూలై మాసం ముగిసిపోవస్తుంది. ఇప్పటికీ వర్షాలు లేవు, ఎక్కడ నాట్లు లేవు. వాస్తవంగా ఈ పాటికి ఆంధ్రలో సన్న వడ్లు వచ్చే టైం ఉండే, ఇప్పుడు నాట్లే లేకపోవడంతో కొంత వినియోగదారుల లోపల భయాందోళన ఎక్కువై కూడా రైస్ పర్చేసింగ్ ఎక్కువ చేసుకున్నారు. 2 బస్తాలు కొనే వినియోగదారుడు 5 బస్తాలు, 5 బస్తాలు కొనే వినియోగదారుడు 10 బస్తాలు ఇట్లా కొనడం వల్ల షార్టేజ్ అయినాయి. ఇప్పుడు ఏ రైస్ మిల్లులో కూడా సరిగా వడ్లే లేవు. బియ్యం సరఫరాలో మధ్యవర్తులుగా ఉండే బ్రోకర్లు గతంలో కిలోకు 50 పైసల నుంచి రూపాయి వరకు మార్జిన్ తీసుకోగా ప్రస్తుతం 3 రూపాయలు చెబుతున్నారు. ఈ అదనపు భారం చివరకు వినియోగదారులపైనే పడుతోంది.